మాట్లాడి మీకు అక్కడ ఏ కార్పొరేషన్ ఇప్పిస్తాం, ప్లస్ ఇట్లా నెలకి ఎంత డబ్బులు ఇప్పిస్తాం, మీకు ఎంతకాలం పరద ఉంటే అది అని చెప్పేసి అదే సందర్భంలో అటు పార్టీతో మాట్లాడుతున్నారు. సో అండ్ సో ప్లేస్ని మనోడు కొంటాడు, టికెట్ మళ్ళీ మనోడికే ఇవ్వాలి, దాని ద్వారా టీడీపీ బెనిఫిట్ ఏంటి, టీడీపీ ఎమ్మెల్సీ అవుతాడు అతను. అది వాస్తవంగా లోకేష్కి ఇష్టం లేదు, చంద్రబాబు కూడా ఇష్టపడట్లేదు దానికి. కానీ ఇక్కడ వీళ్ళకేంటి, ఈ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళంతటి వీళ్ళు ఇక మధ్యలో బ్రోకర్ మాట్లాడుతున్నారు, పని జరుగుతుంది, డబ్బులేం రాలేదు వాళ్ళకి. ఆ అవకాశం వస్తే వస్తుంది. మొన్న మధ్యన ఒక ఆయన ఇట్లాగే చేశాడు రాజీనామా, ఆ తర్వాత అతనికి ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు మన 3 సీట్లలో అతనికి ఇస్తారనుకున్నారు, ఇవ్వాల. ఇదివరకు జగన్ అతనికి అతని కొడుక్కి కూడా పోస్టులు ఇచ్చాడు, ఇద్దరికి పదవులు తీసుకుని నచ్చలేదన్నారు. ఇక్కడ వైసీపీకి తెలుగుదేశానికి ప్రాబ్లం ఏంటంటే తెలుగుదేశంలో పదవులు రాకపోయినా అక్కడే కూర్చుంటారు. వైసీపీలో పదవులు వచ్చినోడు ఎమ్మెల్యే అయినోడేమో మంత్రి కాలేదని అసంతృప్తి ఫీల్ అవుతాడు, మంత్రి అయినోడేమో సగం టైమే నాకు ఇచ్చారు, మిగతా వాళ్ళకి ఎక్కువ కాలం ఇచ్చారని అసంతృప్తి ఫీల్ అవుతాడు, ఇంకోటేమో నాకు ఈ శాఖ తక్కువగా ఇచ్చారని ఫీల్ అవుతాడు, ఎమ్మెల్సీ రాలేదని ఒకటి ఫీల్ అవుతాడు, వచ్చిందని ఇంకొకటి ఫీల్ అవుతాడు. అది అంటే వీళ్ళు కాంగ్రెస్ నుంచి వచ్చారు కదా, ఆ కాంగ్రెస్ బుద్ధి పోదు అనమాట వీళ్ళకి. అది అదే జరుగుతున్నట్టుంది. కానీ ఆమోదించకుండా రాజీ